ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. హౌ యు ఆల్? అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రభు కృపను బట్టి మరొకసారి మిమ్మల్ని అందరిని చూసే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఈ దినం కూడా దేవుని యొక్క లేఖనములను పరిశీలన చేసుకుంటూ, ఆయన స్వరాన్ని వింటూ, ఆయన వాగ్దానాలు పొందుకుంటూ ఈ జీవితయాత్రలో ముందుకు వెళ్దాం. ఈ దినము కూడా దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. నా తండ్రి, నా ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ కృప కొరకే నీకు వందనాలు. నీ ప్రజలను మీరు బలపరచండి. వారి అక్కర్లో అవసరతలు ఎరిగిన మహాదేవుడు, కరుణగలిగిన దేవుడు, సహాయం చేయండి. వారి జీవితాల్లో మేలు చేయండి. నీ కృప సంపూర్ణముగా పరిపూర్ణముగా అనుగ్రహించి ఈ దినము కావలసిన వాగ్దానము చేత, మాటల చేత నింపమని యేసయ్య నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అనేక సార్లు అనేక మంది ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. ఎంతో సంపాదిస్తూ ఉన్నాను కానీ నా జీవితంలో ఏమీ మిగలట్లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అనేక ప్రణాళికలు వేస్తారు, అనేక ఆలోచనలు వేస్తూ ఉంటారు. కానీ ఎంత చేస్తూ ఉన్నప్పటికీ తెచ్చిన ఆదాయము, తెచ్చిన ధనము మిగలకుండానే తరిగిపోవటం మనం చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితి బైబిల్ గ్రంథంలో వచ్చినప్పుడు దేవుని సేవకుడు ఏ విధంగా వారు ముందుకు వెళ్ళారో మనం చూసినప్పుడు, అటువంటి మాదిరి మనం కూడా కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో తప్పనిసరిగా మన గిన్నె నిండి పొర్లుతుంది. దేవుడు ఆ విధంగా తప్పనిసరిగా కృపను చూపిస్తాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. పనివాడు ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న శిష్యులకు వడ్డించగా దేవుడు సెలవిచ్చినట్లుగా వారందరూ తినిన తరువాత అది మిగిలిపోయిందంట. తిన్న తర్వాత ఇంకా సమృద్ధి ఉంది. నీ జీవితంలో సంపాదించిందంతా మనం చూసిన తర్వాత, అంత ఖర్చులు అయిపోయిన తర్వాత ఇంకా సమృద్ధి ఉంటూ ఉందా అంటే మెజారిటీ ఆన్సర్ ఏంటంటే సమృద్ధి లేదు. 1000 రూపాయలు, లక్షల రూపాయలు తెస్తూ ఉన్న సమృద్ధి లేని పరిస్థితి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అన్నాడు ఎలీషా కాలంలో కూడా అటువంటి పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తి కట తనకి పంట పండింది. ఆ పంటలో 20 రొట్టెలు, కొన్ని పండ్లు ఎలీషా దైవజనుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎలీషా దైవజనుడు చెప్పాడు పనివాడికి, బాబు వడ్డించు అని చెప్పాడు. చెప్తే అక్కడ ప్రవక్తల శిష్యుల్లో 100 మంది ఉన్నారు. కానీ తెచ్చిన రొట్టెలు ఏంటంటే ఎవల రొట్టెలు 20 మాత్రం. ఏమాత్రం సరిపోతాయి? ఏమాత్రం కూడా ఎవరికి సరిపోవు. పనివాడు అన్నాడు, అయ్యా ఇది ఏమాత్రం సరిపోతాయి? ఎందుకంటే ఉన్నవారు 100 మంది ఉన్నారు. తెచ్చిన రొట్టెలు చూస్తే 20 రొట్టెలు మాత్రమే. మనిషికి 2 రొట్టెలు తిన్నా 10 మందికి మాత్రమే సరిపోతాయి. మిగిలిన 90 మందికి ఎట్లా సరిపోతాయి? ఏం వడ్డించాలి అనే ఆలోచనతో పనివాడు. కానీ ఎలీషా దేవుని ఎరిగిన దైవజనుడు. ఎలీషా దేవుని అందరి విశ్వాసం కలిగిన దేవుని ప్రవక్త. అన్నాడు ఎలీషా చెప్పాడు, నేను చెప్తున్నాను కదా వెయ్యి అని చెప్పి అన్నాడు. ఎలీషా చెప్తూ వచ్చాడు. అలా చెప్తూ వచ్చినప్పుడు పనివాడు వడ్డించినప్పుడు దేవుడు సెలవిచ్చినట్లుగా వారు తినిన తర్వాత ఆ యొక్క రొట్టెలు మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో అనేక సార్లు ఇది ఎలా సరిపోతుంది? ఈ జీతం ఎలా సరిపోతుంది? ఈ చిన్న ఉద్యోగం ఎలా సరిపోతుంది? ఈ కొంచెం శాలరీ ఎలా సరిపోతుంది? ఈ అప్పులు చూస్తే అప్పుల సమస్యలు చాలా ఉన్నాయి, ఎలా సరిపోతుంది? ఈ నెల ఎలా గడుస్తుంది? ఈ రోజు ఎలా గడుస్తుంది? ఈ దినము, ఈ వారము, ఈ సంవత్సరము ఎలా గడుస్తుంది? ఇప్పుడు కోవిడ్ మరలా వస్తుంది అంటున్నారు. ఒకవేళ మరలా ఏమన్నా ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తాయి, ఎలా పోషించబడతాం? సో మన జీవితంలో అనేకమైన ప్రశ్నలు మన జీవితంలో ఉంటాయి. అన్నాడు మనం చూసినప్పుడు ఎలీషా 42వ వచనంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42వ వచనంలో, మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వేణులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడిని అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులకు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమని అనేది. ఆల్రెడీ 20 రొట్టెలు తెచ్చాడు. ఫస్ట్ టైం ఎలీషా చెప్పాడు వడ్డించు.
కానీ పనివాడు అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత పని చెప్పండి. మన జీవితంలో ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకు ఉన్నదానినే విస్తరింప చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. 20 రొట్టెలే కానీ 100 మంది ఉన్నారు. కానీ ఎలీషా చెప్తుంది ఏంటంటే వడ్డించు, కొంచెం కొంచెం వడ్డించమని కూడా చెప్పట్లేదు. ఎప్పుడు ఎలా వడ్డిస్తావో అలాగే వడ్డించు, ఎప్పుడు ఎలా తింటావో అలాగే తిను, కానీ నేను చెప్తున్నాను కదా వడ్డించు. కానీ పనివాడికి ఏం అర్థం కావట్లేదు, ఎలా వడ్డించాలి, ఉన్నవి 20 రొట్టెలే కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. కొత్త నిబంధనలు 5,000 మంది పురుషులకు పంచిపెట్టబడ్డ పురుషులు స్త్రీలు అందరూ కలిపి 15,000-20,000 మంది వారు తినిన తర్వాత 12 గంపలు మిగలటం మన కొత్త నిబంధనలు మనం చూస్తున్నాం. కానీ పాత నిబంధనలోనే దేవుడు తన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఆయన పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఒకటే దేవుడిగా నిరంతరము ఒకటే రీతిగా, ఈనాడు కూడా ఒకటే రీతిగా ఆయన ఉండిన వాడు. అయితే పనివాడికి అనేకమైన అనుమానాలు ఉన్నాయి, ఎలా సరిపోతుంది. ఈనాడు దేవుడు ఇది సరిపోతుంది, దీన్ని విస్తరింపజేస్తాను, దీన్ని నీకు అందిస్తాను, ఈ యొక్క విషయంలో నీకు మేలు చేస్తాను, నీకు సంతృప్తిని ఇస్తానని చెప్పి దేవుడు మనం చెప్తున్నా కొన్నిసార్లు ఆ యొక్క తప్పుడు త్రోవలో, తప్పుడు మార్గాల్లో, ఇంకా వేరే వేరే మార్గాల్లో, అన్యాయపు మార్గాల్లో ఇంకా ఏదో సంపాదించాలని, ఇంకా ఏదో చేయాలని, ఇంకా ఏదో పొందుకోవాలని, ఈ సంపాదన సరిపోదు, ఈ న్యాయంగా తెచ్చుకుని ఈ సంపాదన ఏం సరిపోతుంది, ఈ జనరేషన్లో డబ్బు ఉండాలి కదా, ధనం ఉండాలి కదా, ఈ మాత్రం ఉంటే ఏం సరిపోతుందని చెప్పి ఇంకా అన్యాయంగా అది ఇది సంపాదించుకుంటే మన జీవితంలో ఏమీ మిగలదండి. దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు ఆ కొంచెములోనే మనం దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ కుటుంబం ముందుకెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ కొంచెము ఏం చేస్తాడంటే దాన్నే విస్తరింపజేస్తాడు. మీరందరూ తినిన తర్వాత, నెలంతా అయిన తర్వాత, రోజంతా అయిన తర్వాత, వారమంతా అయిన తర్వాత, సంవత్సరం అంతా అయిన తర్వాత పంట మిగులుతుంది. ఆ తర్వాత సంవత్సరాలకి ఈ మొదటి సంవత్సరాలు మిగిలిన పంటను ఇంకా తింటూనే ఉంటారు. ఆ తర్వాతి సంవత్సరంలో కూడా పంట వస్తుంది. ఆ పంట కూడా బస్తాలు అక్కడ వెనకాల వేసుకుంటూ ఇంకా ఈ పంట తింటూనే ఉంటాము. అటువంటి విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. సో ఈనాడు దేవుడిచ్చే సర్వ సమృద్ధి మనం అర్థం చేసుకోవాలి. ఆయన మాట మీద ఆధారపడినప్పుడు, ఆయన మాట మీద విశ్వాసం ఉంచినప్పుడు, నా దేవుడు ఆ కొంచెములోనే నన్ను దీవిస్తాడు అన్న విశ్వాసం, ఆ ఫెయిత్ మనలో ఉండాలి. ఆ పనివాడు మొదట అనుమానపడ్డాడు. ఈరోజు నీవు కూడా అనుమానపడుతున్నావా? దేవుడు నాకు ఏ పరిస్థితులు ఏ విధంగా తీరుస్తాడు, ఏ విధంగా తోడుగా ఉంటాడు, ఈ కొంచెము శాలరీ ఏ విధంగా నా బిడ్డలను చదివించుకోగలను, ఈ కొంచెము జీతము ఏ విధంగా అప్పులు తీర్చబడతాయి, ఈ కొంచెమే నాకు ఉంది, ఏ విధంగా నా కుటుంబంలో ముందుకు వెళ్ళగలను, ఈ కొంచెమే నాకు ఉంది, ఏ విధంగా నా యొక్క బిడ్డలకు నేను ఒక డ్రెస్ కొనాలన్నా, ఒక బుక్స్ కొనాలన్నా, ఏ విధంగా నా బిడ్డలు పై చదువులు చదివించాలన్నా ఏ విధంగా సరిపోతుందని చెప్పి ఆలోచన చేస్తున్నావేమో. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఏనాటికి ఈడు ఆనాటికి చాలు. దేవుడు ప్రతిరోజు అనుదినము నీకు ఆహారం దయచేస్తాడు, అనుదినము నీకు కృపను దయచేస్తాడు. తప్పనిసరిగా ఆయన మీద ఆధారపడుతూ నీవు ముందుకు వెళ్ళు. తప్పనిసరిగా నీకున్నది కొంచెమైనప్పటికీ దాన్ని ఏం చేస్తాడంటే మహా విస్తారముగా దాన్ని చేయగలడు. అభివృద్ధిని ఆయన నీకు ఇవ్వగలడు. అయితే ఆ పనివాడు ఎలీషా చేత మరలా రెండవసారి ఆజ్ఞ పొందుకున్నాడు. మనం చూస్తే 43వ వచనంలో, అయితే పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని అంటే ఏమాత్రం సరిపోతాయని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక ఎలీషా అంటున్నాడు, తినగా మిగులుతాయి. ఈరోజు నీ యొక్క జీవితంలో మిగలట్లేదా? ఏమీ ఉండట్లేదా? మనం ఆలోచన చేస్తే నీ యొక్క జీవితంలో మిగిలేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. తినగా మిగులునని యెహోవా సెలవిచ్చాడట కనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాడు. మరలా సెకండ్ టైము అన్నాడు ఎలీషా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అన్నాడు ఆ పనివాడు ఆ విధంగానే చేస్తూ వచ్చాడు. సెకండ్ టైం ఆజ్ఞ. ఈరోజు నీకు కూడా దేవుడు రెండోసారి మరలా దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. రెండోసారి మరలా దేవుడు నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. నా మీద ఆధారపడు, విశ్వాసం ఉంచు, విశ్వాసంతో ముందుకు వెళ్ళు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నీవు తినగా మిగులునని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పి దేవుడు మరలా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. అన్నాడు పనివాడికి ఏం కావాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంతో వడ్డించాలి. తన గిన్నె చూసుకోకూడదు. అమ్మో గిన్నె అయిపోతుంది, రెండేసాను ఇంకా రెండే ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయని చెప్పి ఆలోచన చేయకుండా ఎలీషా చెప్పిన మాట మీద, దేవుని మాట మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ఏం చేయాలంటే విశ్వాసం కరెక్ట్ దాన్ని కొనసాగించి ఏసేపు చూస్తే ముందుకు వెళ్ళాలి. ఆ రొట్టెలుగా చూడాల్సింది, ఆ పాత్రలుగా చూడాల్సింది ఎవరిని చూడాలంటే దేవుని చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా వడ్డిస్తూ ఉన్నాడట. వడ్డించిన తర్వాత మనం చూసినప్పుడు పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. ఈరోజు నీ యొక్క జీవితంలో ఎన్నో అవసరతలు ఉండొచ్చు, కానీ అవసరతలన్నీ తీర్చబడిన తర్వాత
దేవుడు అంటున్నాడు, మిగిలేటట్లుగా నేను నిన్ను చేస్తానని చెప్పి అంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మన యొక్క జీవితంలో అనేకమైన అవసరాలు ఉంటాయి. వారికి అప్పులన్నీ కట్టేటప్పటికి ఏమీ మిగలట్లేదండి. తెచ్చిన జీతం ఏమీ సరిపోవట్లేదు. లోటుగా కొరతగా ఉంటుందని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. తల్లిదండ్రులుగా బిడ్డలు ఆల్రెడీ మే మంత్లో మనం ఉన్నాం. నెక్స్ట్ మంత్ స్కూల్ ఫీజు, షూ, బ్యాగ్, కొత్త డ్రెస్, ఇంకా కొత్తగా జాయిన్ అయిన వారికి ఎన్నో ఫీజులు ఉంటాయి. అడ్మిషన్ ఫీజు, ఇంకా యాన్యువల్ ఫీజు, టర్మ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, భారాలు మొప్పబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు అంటాడు, ఇక దినమున దేవుడు సెలవిచ్చినట్లుగా విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీవన్నీ ఖర్చు పెట్టగా, ఫీజులన్నీ కట్టగా మిగులునని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పి ఒక దినమున నీవు జ్ఞాపకం చేసుకో. కొన్నిసార్లు నీకున్న ఆ యొక్క ఎడ్యుకేషన్ చిన్నదే కావచ్చు ప్రియవనస్తుడా, ఆ యొక్క చదువు కొంచెమే కావచ్చు, లేకపోతే నువ్వు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, లేకపోతే నీ తల్లిదండ్రులు చాలా పేదవారు అవ్వచ్చు. సో నువ్వు చాలా గ్రామీణ ప్రాంతంలో నుంచి, లేకపోతే చాలా అట్టడుగు పరిస్థితుల నుంచి నువ్వు పైకి వస్తున్న వ్యక్తిగా ఉండొచ్చు. ఇతరులతో నువ్వు పోటీ పడుతున్న వ్యక్తిగా నువ్వు ఉండవచ్చు. నేను ఏ పాటి వాడిని, నేను ఏ పాటి దాన్ని అని చెప్పి నువ్వు ఆలోచన కలిగి నువ్వు ఉంటూ ఉన్నావేమో. కానీ ఒక మాట నువ్వు జ్ఞాపకం చేసుకో, నీకున్న కొంచెం పరిస్థితి ఏదైతే ఉందో అది సరిపోతుంది. ఆ పరిస్థితి ద్వారానే దేవుడు నిన్ను హెచ్చించగలడు. ఆ పరిస్థితి ఏదైతే నీకు కొంచెమే ఉందో, ఆనాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అవే ఆ యొక్క బాలుడి దగ్గర ఉన్నాయి. అది 5,000 మందికి అయితే సరిపోదు. కానీ అదే దేవుని చేతిలో పెట్టాడు. యేసుప్రభువారు దాన్ని విరిచారు. 5,000 మందికి పంచిపెట్టినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి నీకున్న కొంచెంలోనే నమ్మకంగా ఉండు. బీ ఫెయిత్ఫుల్, స్టే ఒబీడియంట్. ఆయనకి విధేయత చూపుతూ ఉండు. తప్పనిసరిగా దేవుడు గొప్ప ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి అదేవిధంగా మనం చూసినప్పుడు నీకు విశ్వాసం లేదు, నీకే బలం లేదు, నీకే శక్తి లేదు, ఇతరుల్ని బలపరిచే పరిస్థితి నీలోనే లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు. నీవు ఎండిన పరిస్థితిలో ఒకవేళ ఉండొచ్చు, విరిగిపోయిన పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉండొచ్చు. కానీ నీకున్న బలమే, నీకున్న కొంచెం శక్తి, నీకున్న కొంచెం బలమే, ఒకవేళ నువ్వు సండే స్కూల్ టీచర్ కావచ్చు, పాటలు పాడే సింగరవు కావచ్చు, లేదు అంటే ఒక సేవకుడు కావచ్చు, లేదంటే సంఘంలో పరిచయం చేస్తున్న పరిచారకురాలు కావచ్చు, లేదా వంట పరిచయం చేస్తున్న వ్యక్తి కావచ్చు. నీకున్న బలము కొంచెమే, నీకున్న జ్ఞానం కొంచెమే. ఆకున్న జ్ఞానం నాకేం సరిపోతుంది, జ్ఞానము నాకే బలహీనత వచ్చింది, నాకే బాధలో ఉన్నాను, నేనే వేదనలో అని చెప్పి ఆగిపోకుండా నా యొక్క జీవితంలో నాకు ఇచ్చిన ఈ కొంచెం బలము, నాకు ఇచ్చిన ఈ చిన్న జ్ఞానము నేను దేవుని కొరకు ఉపయోగిస్తానని చెప్పి నువ్వు దానినే దేవుని చేతిలో పెడితే దాన్ని దేవుడు దీవిస్తాడు. నీకు కావాల్సిన కృపను, ఆరోగ్యమును దేవుడు సంపూర్ణముగా సమృద్ధిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా నీకు తప్పనిసరిగా ఇస్తాడు. ఒక వ్యాపారంలో కానీ, ఒక బిజినెస్లో కానీ, ఏ పరిస్థితిలో కూడా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీకున్నది ఏమాత్రం కూడా సరిపోదని చెప్పి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, ఇది పెట్టుబడి పెట్టడానికి ఇదేం సరిపోతుందని చెప్పి అనుకుంటున్నావేమో, దాంతోనే పెట్టుబడి పెట్టు. అదేవిధంగా ఇదేం సరిపోతుందని చెప్పి అనుకుంటున్నావేమో, నీ యొక్క మినిస్ట్రీకి, మీ కెరీర్కి, నీ పరిచయకు దాంతోనే పెట్టుబడి పెట్టు. నువ్వు ముందుకు వెళ్ళు. తప్పనిసరిగా దేవుడు కృపను చూపిస్తాడు. గివ్ వాట్ యు హ్యావ్. ఏదైతే నీకుందో ఇన్వెస్ట్ వాట్ యు హ్యావ్. ఏదైతే నీకుందో దాన్నే పెట్టుబడి పెట్టు, దాన్నే ఇవ్వు. దేవుని యందు విశ్వాసం ఉంచు. తప్పనిసరిగా దేవుడు అంటాడు దాన్ని విస్తరింపజేస్తాను. అదేవిధంగా మనకి ఏదైతే ఉందో అది దేవునికి కూడా మనం ఇచ్చేవారుగా ఉండాలి. మనకున్న దాంట్లోనే దేవుని రాజ్యవ్యాప్తికి, దేవుని పనికి మనం ఇచ్చేవారుగా ఉండాలి. మనకున్న దాంట్లోనే దేవుని కొరకు, అదేవిధంగా మనకున్న దాంట్లోనే మన కొరకు, మనకు బిజినెస్లో, వ్యాపారంలో, అన్ని విషయాల్లో కూడా మనకి ఉన్న దాంట్లోనే మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ చిన్నదానిని పెద్దగా చేస్తాడు, మిగిలేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈరోజు దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే కీర్తనలు 34వ అధ్యాయం 10వ వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలట ఆకలి గుంటాయట, లేమి గలవై. కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు, ఇంకా మిగులుతుంది. ఈరోజు ఈ మాట ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా నమ్ము. ఈరోజు మిగలలేని పరిస్థితుల్లో, కరువు కొదువ పరిస్థితులను ఉన్నవేమో, లేమి పరిస్థితులను ఉన్నవేమో, యెహోవాను ఆశ్రయించు, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఏ మేలు కొదువు లేకుండా అన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ వాగ్దానం దేవుడు నీ యొక్క జీవితంలో నెరవేర్చునుగాక. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ దినం మరొకసారి నీ పాదాల దగ్గరికి వచ్చే కృపను మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు. అవును ప్రభు, మా యొక్క జీవితంలో అనేక కొరతలు, కొదువలు ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. నెల తిరిగేసరికి, 1వ తారీఖు వచ్చేసరికి కట్టవలసిన EMIs, లోన్స్, ఫీజెస్
అప్పులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కొదువులు, కొరతలు ఇవన్నీ ప్రభా దేవ ప్రజల నెత్తి మీద భారములుగా పడుతూ ఉన్నప్పుడు ఎటు తోచని పరిస్థితుల్లో వారు ప్రభా దేవ ఉంటూ ఉన్నారు. అటువంటి వారిని మీరు దర్శించండి. ఈరోజు ప్రభు వారికి జీవితంలో ప్రభా నీవు ఒక మాట సెలవిస్తే శూన్యము సృష్టిగా మార్చబడుతుంది, మార మధురముగా మార్చబడుతుంది, లోటు కొరత ఏదైతే ఉందో సమృద్ధిగా మార్చబడుతుంది. అది మిగులుతుంది వారు తినిన తర్వాత కూడా. ఎలీషా కాలంలో తినిన తర్వాత మిగిలినట్లుగా నీ కాలంలో 12 గంపలు మిగిలినట్లుగా నీ ప్రజల జీవితంలో కూడా ప్రభా సర్వ సమృద్ధిని గిన్నె నిండి పొరునట్లుగా కృప చూపమని వారి జీవితంలో ప్రభా సర్వ సమృద్ధం మీరు నింపి వారి తప్పులు పొరపాట్లు క్షమించి వారిని బలపరచమని ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినము కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు సంపూర్ణంగా తోడే ఉండును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.